గోదావరి బనకచెర్ల లింక్ ప్రాజెక్టుపై ఏపీ ముందుకే వెళ్తోంది. తెలంగాణ అడిగితే ఏం లేదంటూనే మరోవైపు స్పీడ్గా పనులు చక్కబెడుతోంది. దీంతో మరోసారి జీఆర్ఎంబీకి రాసిన లేఖలో ఇదే విషయాన్ని స్పష్టం చేసింది రాష్ట్ర ఇరిగేషన్ శాఖ. ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ రెడీ అయిందని, వెంటనే బనకచెర్ల ప్రాజెక్టును అడ్డుకోవాలని కోరింది. మరోవైపు బనకచెర్లపై రాష్ట్ర ఇంజనీరింగ్ నిపుణులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఏపీ సర్కార్ గోదావరిలో తీసుకునే 200 టీఎంసీలను కృష్ణా నదిలో కేటాయించాలంటున్నారు. పోలవరం ప్రాజెక్టు నుంచి బనకచెర్లకు గోదావరి నీటిని వయా నాగార్జున సాగర్ కుడి కాల్వతో తీసుకెళ్లేందుకు బనకచెర్ల ప్రాజెక్టుకు ప్లాన్ చేసింది ఏపీ సర్కార్. అయితే తమ రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతినేలా గోదావరి బనకచెర్ల లింక్ ప్రాజెక్టు ఉందని తెలంగాణ మొదటి నుంచి అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. గోదావరి బోర్డుకు కేంద్రానికి లేఖలు రాస్తూనే ఉంది. గోదావరి బోర్డు సమావేశంలోనూ జీబీ లింక్ పై రాష్ట్ర సర్కార్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. గోదావరి బనకచెర్లపై రాష్ట్ర అభ్యంతరాలను లెక్క చేయకుండా ముందుకు వెళ్తోంది ఏపీ సర్కార్. గోదావరి బోర్డు మౌనంగా ఉండడంతో దూకుడు పెంచింది. ఇటీవల ఏపీలో నిర్వహించిన మహానాడులో ఆ రాష్ట్ర సీఎం చంద్రబాబు స్వయంగా గోదావరి బనకచెర్ల లింకుతో తెలంగాణకు ఎలాంటి నష్టం జరగదని ప్రకటించారు. సముద్రం లేకపోయే నీళ్లు మనం వాడుకుంటే ఈ నీళ్ల వల్ల తెలంగాణకు కూడా లాభం ఉంటుంది తప్ప ఎవరికి నష్టం లేదు. గోదావరి బనకచెర్ల లింక్ పై ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. బనకచెర్లను నాగార్జున సాగర్ కుడి కాల్వకు లింక్ చేయడంలోనే అనేక అనుమానాలున్నాయని అంటున్నారు. గోదావరిలో తీసుకునే 200 టీఎంసీల నీటిని కృష్ణానదిలో కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. గోదావరిలో పూర్తి స్థాయిలో నీళ్ల కేటాయింపులు చేయనప్పుడు ఏపీ సర్కార్ ఏ విధంగా కొత్త ప్రాజెక్టులు చేపడుతుందని ప్రశ్నిస్తున్నారు ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్. కేంద్రం ఈ ప్రాజెక్టును అనుమతించొద్దని అంటున్నారు. మన అభ్యంతరాలు పట్టించుకోకుండా ఏపీ సర్కార్ ఇంకా ముందుకు వెళ్తే సహించొద్దని రాష్ట్ర ప్రభుత్వానికి సూచిస్తున్నారు. వాళ్ళకు ఏదో 500 టీఎంసీ అనుకుంటున్నాం, కానీ మన ప్రాజెక్టులు ఇప్పుడు ప్రస్తుతం ఉన్నవి నడుస్తున్నవి ప్లస్ ఫ్యూచర్లో మనం ప్రపోజ్ చేయాలనుకునేవి అన్నిటికీ అలొకేషన్ అయిన తర్వాత దాని తర్వాత వాళ్ళు పోలర్ నుంచి ఎన్ని టీఎంసీల వాటర్ని మళ్లించుకుంటారో ఆ మళ్లించినటువంటి వాటర్ని కృష్ణా బేసిన్లో మనకున్న ప్రాజెక్టులకు అంత వాటర్ని మనకు డైవర్ట్ చేయాలి తెలంగాణ వాటా కింద అని మేము కోరుతున్నాం. ఆ విధంగా అయితే మనకు ఆబ్జెక్షన్ లేదు. కాబట్టి ఈ విషయంలో ప్రభుత్వం కూడా ఆలోచించాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ఇది ప్రజలకు నీళ్ళు అందించేటటువంటి ఆంధ్ర రాయలసీమ ప్రజలకి నీళ్ళు అందించేటటువంటి ప్రాజెక్టు కాదు. ఇది అక్కడ ఉన్నటువంటి బడా కాంట్రాక్టర్లకి ఆంధ్రప్రదేశ్ ప్రజల సొమ్ముని కొల్లగొట్టేటటువంటి ప్రాజెక్టు. అంటే అనేక దశల ఎత్తిపోతులతో దాదాపు ఒక 400-500 మీటర్ల ఎత్తుకి తీసుకుపోయేటువంటి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఇది ఆంధ్ర ప్రజల ఖజానాని కొల్లగొడుతుంది, అంతిమంగా రాయలసీమ ప్రజలకి నష్టం చేస్తుంది. గోదావరి బనకచెర్ల ప్రాజెక్టుపై మౌనంగా ఉన్నందుకు గోదావరి బోర్డుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు ఇరిగేషన్ నిపుణులు. జీబీ లింకును అడ్డుకోవడానికి కేంద్రంపై ఒత్తిడి పెంచాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచిస్తున్నారు.